నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం జరిగింది. చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? కొన్ని విషయాల్లో చూసుకుంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడమే బెటర్ బ్రో. ఎందుకంటే జనాలు ఎందుకో కానీ ఇంత హైప్ లేపి పెద్ద హీరోగానో లేకుంటే ఏదో శివాజీ మూవీలో హీరోగానో రజనీకాంత్ లెక్క పరిగణిస్తున్నారు కానీ అక్కడ అంతేం లేదు. అంత చేయాల్సిన అవసరం లేదు. ఒక దొంగ ఆయన, ఒక దొంగని దొంగలనే చూద్దాం. అంత హీరో చేయాల్సిన అవసరం లేదు. అంటున్నాడు కదా, దాన్ని తప్పు ఎట్లా పడుతున్నావు, దాన్ని ఎట్లా దొంగ అంటారు మీరు? ఉచితంగా సినిమాలు ఇవ్వడం ఎందుకు బ్రో? ఆ సినిమాలు ఉచితంగా చేయడం కన్నా, ఆ సినిమాని ఉచితం చేయడం కన్నా ఆ ఉన్న టికెట్లోనే కొంచెం తగ్గించి సినిమాలు చూసుకుంటే ప్రొడ్యూసర్లు కూడా ఓకే కొంచెం ఇదవుతారు కదా. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి నీకు ఉచితంగా ఇవ్వడం కోసం తీస్తున్నారా? తగ్గించమని నువ్వే అంటున్నావు. ఉచితంగా ఫ్రీగా ఇచ్చినప్పుడు ఇంకా తన పొగడాలి కానీ దొంగని ఎట్లా అంటాను బ్రో? ఒకటి చెప్తాను బ్రో, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి నీకోసం నేను ఒక రైస్ బ్యాగ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేసిన, నేనేమైతే అప్పుడు నీకు దేవుడిని అవుతాను, దొంగనైతా నేను బయట? దొంగనే కదా. అది కూడా అంతే బ్రో. అతను ఒక మార్కెట్లో ఉన్న సినిమాని తీసుకొచ్చి పైరసీ చేసి నీకు చూపిస్తున్నాడు. అతని దొంగతనంలో నువ్వు ఒక భాగమే. అలా భాగం అవ్వద్దు. అది అతను ఇమ్మడి రవికి తనకు ఫ్యామిలీ విషయం కొన్ని ఫైనాన్షియల్గా సెటిల్ కాలేదు కాబట్టి ఈ రకంగా వచ్చిండు. ఇట్లాంటి వ్యక్తి దేశం కోసం వాడుకుంటే మంచి వాడయ్యేవారు అని చాలామంది అంటారు. సో మీరేమనుకోండి? చాలా మూర్ఖత్వం ఇది. అంటే దేశం కోసం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మిడి రవి పీకి పొడిచిందేం లేదు అక్కడ. మోసం అది, అదొక దొంగతనాన్ని కూడా నువ్వు దేశం కోసం వాడుకుంటా అంటే రేపటి రోజున మన దేశంలో ఉన్న కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా. ఆ సీక్రెట్స్ ఇప్పుడు ఇతనికి ఏదో హ్యాకింగ్లో సంథింగ్ ఏదో ఇచ్చారు. అతన్ని అట్లా హ్యాకింగ్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ తర్వాత బయట దేశాలకు అమ్మేస్తే నువ్వు ఎలా నమ్మగలుగుతావు? అతనికి చెడు వ్యసనాలకు దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి ఎప్పుడు మారడు. ఇది కూడా అంతే. చిన్న సినిమాలను తొక్కేస్తుండ్రు, పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు అన్నప్పుడు ఏ రోజు ఏ పెద్ద ప్రొడ్యూసర్ మీడియా ముందు రాలేదు, ఏం చెప్పలేరు. కానీ ఈరోజు సినిమా పరంగా ఒక చిన్న విషయం దాన్ని మొత్తం అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇమ్మడి రవి నాకు ఇన్ని రోజులుగా అంతను కరెక్ట్ కాదు అని అయితే అనిపించింది. సో రీసెంట్గా ఒక వీడియో చూశాను. సో ఒక మీడియా పర్సన్ ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అడిగారు, సార్ టికెట్ల రేట్లు తగ్గిస్తే ఇదంతా అయిపోద్ది కదా సార్ అని చెప్పేసి ఇట్లా చేయలేపు మరి అడిగాడు. అయితే వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా ఎవడి మానాన వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది ఇమ్మడి రవి లాంటి ఇంకో 10 మంది పుట్టాలరా బాబు అని అప్పుడు అనిపించిందిలే. కానీ ఆ విషయంలో తప్ప కానీ సపోర్ట్ ఏం లేదు. బట్ వాడు చేసింది కరెక్టరా అన్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది. వాడు దొంగ అయినా కానీ ఒకసారి అనిపిస్తుంది. అది అలా అనిపించింది. సో ప్రొడ్యూసర్లు కూడా ఒకసారి దయించి టికెట్ల రేట్లు తక్కువలో పెడితే, టికెట్ల రేట్లు కూడా కాదు, టికెట్ల రేట్లు 100-200 ఉండడంలో పెద్ద విషయం, 200-300 ఉండడంలో పెద్ద విషయంలో కాదులే. కానీ దాంట్లో థియేటర్లో వెళ్ళినాక ఆ పాప్కార్న్, వాటర్ బాటిల్ వాటి ప్రైస్ ఏందయ్యా? నాకు నిజంగా వాటర్ బాటిల్ బయట నుంచి పట్టుకెళ్తేనేమో వాటర్ బాటిల్ బయటకు పడేస్తారు. ఆ పాప్కార్న్ ఏమో అక్కడ 200-300 రూపాయలు అంట బ్రో. ఒక సగటు సాధారణమైన మిడిల్ క్లాస్ కుటుంబము అక్కడికి వెళ్ళి సినిమాని చూడాలంటే ఎలా చూస్తారు బ్రో? సింగిల్ స్క్రీన్లలో కూడా ఒక్క సమోసా 50 రూపాయలు 60 రూపాయలు పెడుతున్నారు బ్రో. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు దాని గురించి? ఎన్కౌంటర్ అంత అవసరం ఏం లేదు. అతన్ని కొంచెం హెచ్చరించి అంటే అతనికి కొంచెం యాక్సెస్ ఏం లేకుండా పాస్పోర్ట్ అది ఇది మొత్తం క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉన్న చోటే ఉండనిచ్చి అతనికి ఇంటర్నెట్ సదుపాయం లేకుండా కల్పిస్తే అతని అంటే ఒక హోమ్ జైలు లెక్క. అతను ఎలా వెళ్ళినా ఏం కాదులే కానీ అతను స్వతంత్రంగా అయితే తిరగాలి. బట్ ఏంటంటే అతను స్వతంత్రంలో కూడా ఇంటర్నెట్ అట్లాంటిది ఏం యాక్సెస్ ఏం లేకుండా చేసుకుంటే బాగుంటుంది. అతనికి ఎప్పుడు 24/7 సెక్యూరిటీని పెట్టమని నేను అడగట్లేదు. బట్ ఇలాంటి యాక్సెస్ అప్పుడప్పుడు ఎవరైనా వెళ్ళి చెక్ చేసి నార్మల్గా అతన్ని అప్పుడప్పుడు పిలిచి ఇంటరాగేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాలే. కానీ మరీ ఉరి శిక్ష లేకుంటే ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. అతను రేపులు మర్డర్లు ఏం చేయలేదు. కస్టడీలో రవి ఏం చెప్పిండంటే మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా భార్య కానీ మా అత్తమ్మ కానీ చాలా ప్రెజర్ పెట్టారు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, సో నేను ఈ డైవర్షన్ రావాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి సింగిల్ ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు, సో ఈ రకం కొద్దిగా డిప్రెషన్ అయిన వాళ్ళు, ఈ రకంగా చెడుదారులు వెళ్ళే వారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొన్నిసార్లు ఆవేశంలో క్షితిక క్షణంలో మనము తప్పుడు దారి ఎంచుకుంటాం. ఆ తప్పుడు దారి ఎలా అయిద్దంటే ఒక రేంజ్కి తీసుకెళ్తుంది, కింద పడేస్తుంది. ఒకనొక టైంలో మా ఫ్రెండ్ ఒకడు ఫ్రీగా డబ్బులు వస్తున్నట్టు డైలీ 3,000-4,000 అట్లా వస్తున్నాయంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాడు కూడా అట్లనే చేశారు. తర్వాత బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ అయిపోయినాయి, అట్లా కూడా అయ్యాయి. అలా కూడా జరిగింది. సో ఈ తప్పుడు దారిని ఎంచుకుంటే ఏమైందంటే నేను నిజంగా చెప్తున్నాను, ఈ తప్పుడు దారిని ఎంచుకోవడం కరెక్ట్ కాదేమో బ్రో. అంటే క్షతికావేశంలో తీసుకుంటాము, బట్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంతే నువ్వు ఆవేశంలో మర్డర్లు మానభంగాలు అవి కూడా చేసేస్తావు అంటే నీకు అంత ఆవేశం అవసరమా? అంత ఆవేశంలో ఇప్పుడు నీ వల్ల 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రొడ్యూసర్లు, 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా ఆర్టిస్టులు, 2 రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చాలా నష్టపడ్డారు. ఇప్పుడు నష్టపరిహారం నీ దగ్గర 300 కోట్లు 400 కోట్లు ఉన్నాయంటున్నారు. జనాలేమో పిచ్చిగుర్ర లెక్క. మన జనాలు రవి ఏదో ఫ్రీగా సినిమా ఇచ్చారు కదా అనుకున్నారు. ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, రవికి డబ్బులు వచ్చాయి. సినిమా ఇవ్వడం వల్ల రవికి డబ్బులు వచ్చాయి. చెప్తారు డబ్బులు ఎట్లా వచ్చాయని చెప్పేసి. డబ్బులు వస్తాయి బ్రో, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాము. వీడియోలు పెడుతున్నప్పుడు దానికి మన డబ్బులు వస్తాయేవా?
అది అతను దాంట్లో పెట్టినప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడు. దాంట్లో బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బులు వచ్చాయి అతనికి. రీసెంట్గా అతని అకౌంట్ నుంచి కూడా 20 కోట్లు అటు నుంచి ఇటు నుంచి ఇటు జంబ్లింగ్ అయినాయి. తెలుసా అది ఎవరికైనా? ఇంకోటి రవి దగ్గర చాలా మంది డాటా ఉందంట. ఒకవేళ ఆ డాటా బయటకు వస్తే ఎలా ఉండబోతుంది? అంటే ఒకవేళ ఆ డాటా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? డేటా అనేది ఉంది అంటున్నారు. సో మనోడు సేఫ్గా ఉండాలంటే ఆ డేటా సేఫ్గా ఉండాలి. ఒకవేళ ఆ డేటా బయటకు వస్తే మాత్రం వాళ్ళ వల్ల మనోడికి హాని కలిగే అవకాశం ఎక్కువ. అంటే జగన్ తరపున వాదించినటువంటి న్యాయమూర్తి ఇప్పుడు రవికి తరపున వాదిస్తుందంట. సో ఆయన మేము అంటే ఒక్క రోజులోనే బయట తీసుకొస్తానని సవాల్ విసిరిండు. సో అది సాధ్యమయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆ లాయర్ నిజంగా నువ్వు లాయర్ చదివావా, లా చదివావా, లేకుంటే గొడ్ల డాక్టర్ లెక్క అదేమంటారు వెటర్నరీ చదివావన్నా నాకు అర్థమైతలేదు. నువ్వు తప్పు చేసిన వాడిని వాదించి బయటికి తీసుకొస్తా అన్నమేంది? సరే నువ్వు వాదించి బయటికి ఏ రకంగా తీసుకొస్తావు అన్న? అది తప్పు కాదు అని ఏ రకంగా నిరూపిస్తావు చెప్పన్నా? ఇప్పుడు ఆయనకి నేను చెప్తున్నాను, లాయర్కి నేనే ఒక సవాల్ ఇస్తున్నాను. ఆ లాయరు అది తప్పు కాదు అని చెప్పేసి ఏ రకంగా నిరూపిస్తాడో ఒకసారి చెప్పని చెప్పు. అంటే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఓకే. బట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు వీడియోలు పెడుతున్నారు, ఓకే. ఆ పరంగా అయితే ఓకే. కానీ లాయర్ అయి ఉండి అంటే మనం సోషల్ మీడియాలో మనం వీడియో పెట్టే వల్ల మనం కొంచెం ఇంగిత జ్ఞానం లేక మనకు కొంచెం అవగాహన లేక మనకు బుద్ధి లేక మనం పెడుతున్నాము. బట్ లాయర్ కదా, నువ్వు లా చదువుకున్నావు, ఒక రాజ్యాంగాన్ని చదవగలిగిన వ్యక్తి, ఒక రాజ్యాంగం లాయర్లే రాశారు. ఆ రాజ్యాంగం రాసిన వాళ్ళలో మీరు ఒకరు లెక్క పార్టిసిపేట్ చేయగల వ్యక్తి. అట్లాంటి లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర అబద్ధాలు అని చెప్పకూడదు. లాయర్లు మీరే ఇట్లా అబద్ధాలని ఇట్లా నిజాలు చేస్తే ఎట్లా? చివరిగా మీ సపోర్టు ఐబొమ్మ రవి వైపా లేకపోతే సినిమా ఇండస్ట్రీ వైపా? నేను సినిమా ఇండస్ట్రీ వైపు నా సపోర్ట్ అని చెప్పట్లేదు, అలాగే ఐబొమ్మ రవి సైడ్ అని చెప్పట్లేదు. బట్ పైరసీని తప్పుగా పడుతున్నాను, పైరసీ తప్పు అని చెప్తున్నాను. నేను పైరసీని తప్పు అని చెప్పడంలో మాత్రం నా సపోర్టు. ఇప్పుడు ఐబొమ్మ రవి అవునని కాదన్నా తను జైలుకి వెళ్ళిండు. ఇంకొక రవి పుట్టుకురాడా? వస్తాడు బ్రో. వాళ్ళు ఆపగలిగే సత్తా ఉందంట. ఆపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. సినిమాల టికెట్లు రేట్లు కొంచెం తక్కువలో పెడితే ఎన్ని పైరసీలు వచ్చినా కానీ సినిమా టికెట్లు తక్కువ రేట్లో ఉంటే ఆ సినిమాని జనాలు చూడడానికి ఇష్టపడతారు.